హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానమాట. దాంతోపాటు చిన్న చిన్న టిప్స్ కూడా మనం ఈ రొటీన్ బ్లాగ్తో పాటు షేర్ చేసుకుందాము. సో ఈరోజు అయితే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అండి. మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. సో కొంచెం పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, మనకి మార్నింగ్ అంత టైం ఉండట్లేదు. సో అందుకని మార్నింగ్ టు ఈవినింగ్ నాకు తోచినప్పుడల్లా నేను వీడియోస్ తీస్తున్నాను, ఎందుకంటే టైం ఉండట్లేదు సార్. ఈరోజు అయితే బయట గుమ్మం దగ్గర రోజు ఏదైనా చాక్ పీస్తో ముగ్గు వేస్తుంటే అస్సలు అవ్వట్లేదండి. సో అందుకే నేను ఏం చేశానంటే కొంచెం బియ్యం నానబెట్టేసి దాన్ని పేస్ట్ చేసేసి ఇలాగా ముగ్గు వేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను 1 సంవత్సరం క్రితం వీడియో తీసి పెట్టాను. సో అప్పుడు ఏంటంటే మనకు అంత ఇది రాలేదు కదా, అందుకని నా చేతి మీద కొంచెం అటు ఇటు ఉన్నాయి, ఎందుకంటే అసలు వర్క్ అసలు ఆగట్లేదు అనమాట. సో అందుకని ఇంకా నేను ఇలా వేస్తున్నాను. ఇది ఆరాక చూస్తే నిజంగా మనం పెయింట్ వేస్తాం కదా అలా ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే మనకి టైల్స్ మీద కానీ మార్బల్ మీద కానీ ఇంటి ముగ్గు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, తులసమ్మ దగ్గర ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు వేసుకోవాలని. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ టైల్స్ మీద చాక్ పీసెస్ ఇలాంటివి కన్నా వీటితో అయితే బాగుంటాయి అన్నమాట. సో తర్వాత నేను గుమ్మానికి కూడా పసుపు రాసేసాను. సో పసుపు రాసేసి కొంచెము బియ్య పిండితో కొంచెం నాకు వచ్చిన ముగ్గులు పెట్టానండి. నాకు అసలు ముగ్గులు అంత స్పెషలిస్ట్ ఏం కాదు. అందులో నాకున్న ఈ చిన్నపిల్లల హడావిడికి ఏంటంటే నేను వాటి మీద ఎక్కువ టైం కేటాయించలేను అనమాట. సో ఉన్న వాటిల్లోనే స్పీడ్గా కానిచ్చేయాలి. సో ఆరాక చూశారు కదా ఎంత అంటే మొత్తము ఒక పెయింట్ వేసినట్టు ఉందన్నమాట. సో అంత కళ వచ్చింది. ఇంటికి మొత్తం మారిపోయింది, అలా ఉంది. సో చాలా బాగుంది. తర్వాత నేను ఈవినింగ్ కొంచెం ఇంట్లో పూజ చేసుకుందాం దీపం పెట్టుకోవడానికి కొన్ని పూలు కూడా తీసుకున్నాను. అయితే నాకు నిజం చెప్పాలంటే పూలు మాల కట్టడం అవి రావు, చేత కాదు, నేర్చుకోలేదు. అంత చదువుకునే రోజుల్లో టైం దొరకలేదు. ఇప్పుడు నేర్చుకున్నామన్నా అంత అవ్వదు. సో అందుకనే కింద ఇంటి ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి కొంచెం కట్టండి అని అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇవి వచ్చి ఏంటంటే పైన చెట్టు అనమాట. నేను తీసుకున్న పూలు అయితే విడిగా పెట్టేసి వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఇంట్లో చిన్న కృష్ణయ్య ఉన్నాడు కదా, కృష్ణయ్య దగ్గర కూడా ఒక చిన్న అగరబత్తి వెలిగించి ధూప్ స్టిక్ వెలిగించి కొంచెం చిన్న బెల్లం ముక్క ప్రసాదం పెట్టేసి కొన్ని పువ్వులు కూడా ఆయనకి మాల వేస్తానమాట. సో పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనం ఏంటంటే లిటరలీ చెప్పాలంటే ఒక యుద్ధం లాంటిదండి. హౌస్ వైఫ్ లైఫ్ అంటేనే ఒక యుద్ధం అనమాట. ఎందుకంటే రొటీన్ అనమాట. అసలు కడిగిందే చేసిన పని ఎంత చేస్తున్న కొద్దీ అలా వస్తూనే ఉంటుంది. సో మొత్తము మధ్యాహ్నం అంతా ఖాళీయే కదా, ఇంకా అంట్లన్నీ తోమేసి అక్కడన్నీ సర్దేశాను. సో మిగిలినవి కూడా కిచెన్లో కూడా చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మనము డైలీ రొటీన్ వర్కే కదా, ఏముండిద్ది మనం కూడా చేసుకుంటాం కదా అనుకుంటాము. కానీ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు నేను డెలివరీ అయ్యాక చాలా డిప్రెషన్లో ఉండే. అంటే మనకి అదొక రకమైన తెలియదు మనకి ఎందుకు డిప్రెషన్, ఎవరితోని మాట్లాడేదాన్ని కాదు. అలాంటప్పుడు కూడా నాకు ఎప్పుడైనా బ్రెయిన్ రిలీఫ్ అవ్వడానికి యూట్యూబ్ చూసేదాన్ని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సర్దడము కానీ వాళ్ళు క్లీన్ చేయడం కానీ అవి చూసి లేదు మనం కూడా వెళ్ళి క్లీన్ చేసుకోవాలి అనే మోటివేషన్ కలిగిందనమాట. సో అందుకని అలాగే నేను చూసి అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని, పని చేసుకుంటేదాన్ని. అంటే బ్రెయిన్ మనం డైవర్ట్ చేసుకోవడం అనమాట. సో అలాగే నేను కూడా ఏంటంటే చేసుకోవడం మొదలుపెట్టాను. సో ఇది కూడా వీడియోస్ కూడా అందుకే తీయడం మొదలుపెట్టాను అనమాట. ఎవరికైనా సరే ఎప్పుడైనా లోన్లీగా ఉంటే ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే ఏంటంటే మనకి కొంచెం ఇంత డిప్రెషన్ అనేది ఉండదు. సో మిగిలిన అంట్లన్నీ కూడా అక్కడ పెట్టేశాను. ఏవైతే కడగాల్సినవి ఉన్నాయో తోమాల్సినవి అన్నీ పక్కన పెట్టేశాను. సో తర్వాత మొత్తం ఒకసారి ఇల్లంతా ఒక రౌండప్ వేసేసి క్లీన్ చేసేసాను. పెద్ద పిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలండి. అసలు పిల్లలు అనేది తీయరనమాట, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ఉన్న కాడి నుంచి ఏంటంటే ప్రతిదీ ఇదే. అసలు ఏదో ఒకటి అంటే రొటీన్గా చేస్తూనే ఇంకా టైం టు టైం అలాగా క్లీన్ చేస్తూనే ఉండాలి. లేకపోతే మనకి ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి. ఆ టైంలోనే ఎవరో ఒకరు గబుక్కుని ఇంటికి రావడం, మళ్ళీ మనల్ని పాయింట్ అవుట్ చేయడం, ఇట్లాంటివన్నీ తలనొప్పులు. ఇవన్నీ చాలామంది ఫేస్ చేసే ఉండుంటారు మనలో చాలామంది. సో రొటీన్గా అయ్యే పనులు అనమాట ఇవన్నీ. సో మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి ఒకసారి మాప్ పెట్టేస్తే క్లీనింగ్ సెక్షన్ అనేది నాకు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనమాట పూర్తిగా. పప్పు అయితే నానబెట్టేసాను కదా, సో అది వాష్ చేయడానికి ఏంటంటే మినపగుళ్ళు అనేది హెల్త్కి మంచిది కాదనేసి నేను కొన్ని చోట్ల వెళ్ళడం జరిగింది. అందుకని పొట్టు మినపప్పు తీసుకొస్తున్నాను. చాలామంది పొట్టు మినపప్పు కడగడం అన్న అదొక పెద్ద పనిలా ఫీల్ అవుతారు. సో ఇది ఒక చిన్న టిప్పు మీ అందరికీ యూజ్ అయ్యింది. మనకి జాలి లాంటిది ఉంటుంది కదా, సో ఆ జాలి లాంటిది అక్కడ పెట్టేసామంటే మనము
లాస్ట్లో మనకి ఏదైతే డస్ట్ అంతా వచ్చిందో నల్ల పొట్టు వచ్చిందో అదంతా అందులోనే పడిద్ది. మనకి సింక్లోకి వెళ్ళిపోవడం లేకపోతే సింక్ బ్లాకేజ్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. సో ఈ టిప్ అనేది మీ అందరికీ యూజ్ అయ్యిద్ది. సో బెడ్రూమ్లో ఏంటంటే ఇవాళ కొంచెం చాలా బట్టలు తీసాను, కొన్ని వాష్ చేసినవి, కొన్ని అంటే సర్దవలసినవి అన్నీ తీసేసాను అనమాట. ఇంకా మొత్తం సర్దినా సరే మళ్ళీ ఈవినింగ్కి ఎంతే దారుణంగా అయ్యింది. సో మళ్ళీ రొటీన్ కామనే అనమాట. ఎంత దారుణంగా ఉంటుందంటే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మొత్తం అన్నీ పీకేసి లాగేసి అన్నీ చేస్తారు. అక్కడ అన్నీ తీసి పెట్టేశారు. ఎంత పొద్దుటి నుంచి ఎంత కష్టపడి చేసింది కూడా సరే మనకి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పిల్లలు వచ్చారంటే చాలు తీసి అన్నీ పీకేస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళని ఏం చేయాలో చెప్పలేము. పిల్లలు కాకపోతే అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు, మనం చేస్తారో చెప్పండి. ఇంకా తప్పదనమాట. ఇంక రొటీన్ అలా చేసుకుంటూ పోవడమే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు వచ్చేసాక ఒకసారి మళ్ళీ కూడా క్లీనింగ్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇవేంటంటే లాస్ట్ టైం మీరు నాది పూజ రూమ్ వీడియో చూసి ఉంటే కనుక ఇవి పెట్టానమాట. సో అక్కడ ఏంటంటే కొత్తగా ఇప్పుడు అవి లైటింగ్స్ తీసేసాను. అండ్ 24/7 అలా ఆన్లో ఉండడం వల్ల లైట్లు కూడా పోయినాయి అని తీసేసి, అందుకని ఇలాంటి దాంట్లో ఒకటి మొన్న తీసుకొచ్చానని బ్లాగ్ పెట్టాను కదా. సో అవేంటంటే పూజ గదిలో వేశాను. మెయిన్ డోర్కి వేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడే బాగుంటుంది పూజ గది కొంచెం నిండుగా కనిపించిద్ది అనేసి వేశాను అనమాట. మన ఇంట్లో చాలా వరకు కనిపించేవి ఏంటంటే ఇలాంటి పాలిథిన్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్. ఇవేంటంటే ఏదైనా డస్ట్ పడేయడానికి కానీ లేకపోతే కూరగాయలు వేస్ట్ పడేయడానికి కానీ మళ్ళీ వీటిని ఆర్గనైజ్ చేయడానికి చాలామంది రకరకాల వస్తువులు కొంటూ ఉంటాము. సో అలా కాకుండా మనకి ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి ఏదైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు వస్తాయి అనమాట. సింపుల్గా బ్యాగ్ దేనికైనా హుక్ తగిలిచ్చేయండి. అందులో మీకు ఎన్ని పాలిథిన్ కవర్స్ ఉన్నాయి అందులో పెట్టేసి మళ్ళీ దాన్ని తగిలించామంటే అది క్లోజ్డ్ ఇలా ఉంటుంది. కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలాంటి ఏంటంటే అన్ని సింపుల్ చిన్న టిప్స్ అండి. మనకేంటంటే ₹1 ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇలాంటివి రీయూజ్ చేసుకునే ఏదైనా వస్తువు ఉందంటే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఇంతవరకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.